Namaste all of you. Now we are going to see another model. So find a number nearest to 574 which is exactly divisible by 3 as well as 5. So ఈ క్వశ్చన్ లో నియరెస్ట్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి 574 కి నియరెస్ట్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయాలి విచ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 3 and 5. సో 3కి 5కి మనం ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే 15 వస్తుంది. 3 into 5 చేసుకోవచ్చు. ఈ 15తో మనం ఇచ్చిన నెంబర్ని ఫస్ట్ మనం డివిజన్ చేద్దాం. ఓకే, సో 3 times 45, 3 15s are 45. So subtract here 2 1. Next 4 down. So 8 times are 120. So the remainder is 4. So subtract చేస్తే వచ్చింది 4 రిమైండర్ ఉంది. దీన్ని ఏమంటాం రిమైండర్. ఇది డివైజర్, ఇది డివిడెండ్. సో ఇక్కడ 4 రిమైండర్ ఉంది కాబట్టి సో 15తో ఎగ్జాక్ట్గా ఇది ఈ నెంబర్ డివిజిబుల్ అవ్వట్లేదు కాబట్టి మనకి ఏమడిగాడు నియరెస్ట్ నెంబర్ మనం చెప్పాలి. సో నియరెస్ట్ నెంబర్ చెప్పాలంటే ఈ 15 ఏదైతే ఉందో దీన్ని 1/2 చేద్దాం. 1/2 చేస్తే మీన్స్ 7.5 వస్తుంది కదా. 7.5 కన్నా ఇది తక్కువ ఉంది కాబట్టి 7.5 కన్నా మనకు వచ్చిన రిమైండర్ వాల్యూ దీంట్లోంచి సో దీన్ని హాఫ్ ఆఫ్ ద డివైజర్ ఈజ్ గ్రేటర్ దాన్ రిమైండర్. ఇలా ఉన్నప్పుడు మనం ఈ డివిడెండ్ లోంచి 574 లోంచి డైరెక్ట్గా రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన నెంబరే మనకి కావాల్సినటువంటి నెంబర్ అవుతుంది. ఓకే, దట్ మీన్స్ 570 అనేది 3 చేత అలాగే 5 చేత ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవుద్ది విచ్ ఈజ్ వెరీ నియర్ టు 574. ఓకే, సో ఆప్షన్లో మనం 570 చూస్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇదే రిమైండర్ వాల్యూ ఈ హాఫ్ ఆఫ్ ద డివైజర్ వాల్యూ కన్నా ఎక్కువ ఉంటే ఈ డివైజర్ ఏదైతే ఉందో డివైజర్లోంచి ఈ రిమైండర్ని మనకు వచ్చిన రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేసి ఈ సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన వాల్యూని ఈ నెంబర్కి మనం యాడ్ చేయాలి. దట్ ఈజ్ 574 ప్లస్ 11. సో మనం యాడ్ చేయాలి. సో 5 8 5. సో ఇన్ కేస్ ఈ వచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దీన్ని ఆఫ్ చేయగా ఈ డివైజర్ని ఆఫ్ చేయగా వచ్చిన నెంబర్ కన్నా ఎక్కువ ఉంటే ఇది ప్రాసెస్. ఓకే, సో తక్కువ ఉంటే కనుక ఎగ్జాక్ట్గా మనం డివిడెండ్లోంచి రిమైండర్ని సబ్ట్రాక్ట్ చేసేస్తాం. దేనికన్నా తక్కువ ఈ డివైజర్ కన్నా హాఫ్ ఆఫ్ ద డివైజర్ కన్నా తక్కువ ఉంటే డైరెక్ట్గా డివిడెండ్లోంచి మైనస్ చేసి మనకు వచ్చిన వాల్యూని మనం ఆన్సర్గా పెట్టాలి. అలాగే హాఫ్ ఆఫ్ ద డివైజర్ కన్నా ఎక్కువ ఉంటే కనుక ఈ రిమైండర్ వాల్యూ సో ఈ డివైజర్లోంచి రిమైండర్ వాల్యూ సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయగా వచ్చిన వాల్యూని డివిడెండ్కి యాడ్ చేసుకుంటే మనకి కావాల్సిన ఆన్సర్ వస్తుంది. దట్ ఈస్ వెరీ నియర్ టు ద గివెన్ నెంబర్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.